హాయ్ ఫ్రెండ్స్, దోస్తులో క్యాండిడేట్ ఫ్రీ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను చూపిస్తా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ విధంగా అంటే గూగుల్లోకి వెళ్ళి దోస్త్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు దోస్త్ దగ్గర క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని దగ్గర క్లిక్ చేయండి. ఈ విధంగా మూడు ఆప్షన్స్ మీకు కనపడతాయి. రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్, రిజిస్ట్రేషన్ ఇన్ యాప్, రిజిస్ట్రేషన్ ఇన్ మీ సేవ ఉంటుందా, దేనైనా క్లిక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్ దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాతకి సర్వర్ బిజీ ఉండడం వల్ల కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు ఏ బోర్డు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది క్వాలిఫైయింగ్ బోర్డు అది సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉందిగా, మీ డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్యాలెండర్ వస్తుంది. ఇయర్ని, మంత్ని, డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ని టైప్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ సీడెడ్ విత్ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ డిక్లరేషన్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దోస్త్ ఐడి, మళ్ళీ పిన్ నెంబర్, మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి దోస్త్ ఐడి మరియు పిన్ నెంబర్ మీకు మెసేజ్ వస్తుంది. తర్వాతకి మళ్ళీ హోమ్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ లాగిన్లో దోస్త్ ఐడి ఉంటుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన దోస్త్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. దోస్త్ ఐడి అంటే మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరే దోస్త్ ఐడి. ముందల TIN టైప్ చేసి మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరే వస్తుంది. గెట్ ఓటీపీ అంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఈ విధంగా ఓటీపీ దగ్గర టైప్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ఓటీపీ. నెక్స్ట్ పిన్ నెంబర్ అడుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పిన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది, దాన్ని టైప్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. B590A9 క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అండి. మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో అప్లికేషన్ ఎంట్రీ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఎంట్రీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఫిల్ చేయాలనేది. ఇంతకుముందు ప్రీ రిజిస్ట్రేషన్లో మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫిల్ అయి ఉంటాయి. అవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. చేయని వాటిని మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ వాట్సాప్ రిజిస్టర్ మొబైల్ దగ్గర మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర మీ మెయిల్ ఐడిని క్లిక్ చేయండి, టైప్ చేయండి. ఈమెయిల్ దగ్గర క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి టైప్ చేయండి. నెక్స్ట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ 2 పాస్ ఫోటోని ఒక సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇంటర్లో లాంగ్వేజెస్ ఇంటర్లో మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. ఇంటర్లో లాంగ్వేజ్ తెలుగు, సంస్కృత, తెలుగు అయితే తెలుగు. మళ్ళీ 10th ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. 10th తెలుగు, సంస్కృత చేసుకోవాలి. నెక్స్ట్ అపార్ ఐడి ఉంటే మీకు అపార్ ఐడి. ఇంకా మీరు డిగ్రీలో ఏం తీసుకుంటారు? తెలుగు అయితే తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే సంస్కృత అయితే సంస్కృత్ని క్లిక్ చేయండి. మీ అడ్రస్, హౌస్ నెంబర్ దగ్గర హౌస్ నెంబర్ క్లిక్ చేయండి. డిస్టిక్ దగ్గర మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ క్లిక్ చేయండి. మీ స్టేట్ ఏదైతే అది టైప్ చేయండి. స్ట్రీట్ దగ్గర మీది ఏదైతే అది టైప్ చేయండి. నెక్స్ట్ మండలం, మీది ఏ మండలం అయితే అది క్లిక్ చేసేయండి. కొంచెం సర్వర్ బిజీ స్లోగా వస్తుంది. నెక్స్ట్ హిందూ ఐడెంటిటీ మార్క్స్, మీ బ్లడ్ గ్రూప్ ఏదైతే అది ఐడెంటిటీ మార్క్స్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎస్ఎస్సి మెమోలో ఏది ఉంటే అది ఐడెంటిటీ మార్క్ ఉంటుంది కదా, మూల అందర్ రైట్ చీక్ అని రైట్ హ్యాండ్ అని ఏది ఉంటే అది టైప్ చేసేయండి. నెక్స్ట్ క్యాస్ట్, మీది ఏ క్యాస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ ఏదైతే అది మీది ఏదైతే అది పెట్టేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టి మీ గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ ఇన్కమ్ ఎంత ఉంది ఏంటని. మీకు స్పోర్ట్స్ కానీ, ఎన్సిసి కానీ,
గేమ్స్ కానీ ఏది ఉన్నా అక్కడ ఏది ఉంటే అది చెక్ బాక్స్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ 12th ఎక్కడ చదివారు, ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఏ స్టేట్ అయితే అది, ఏ డిస్టిక్ అయితే అది, ఇంటర్ ఎక్కడ చదివారని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, స్టేటు, డిస్టిక్, మండల్ ఉంటే మండల్ స్కూల్ నేమ్ ఇవ్వాలి. 10th నుంచి వాళ్ళు ఎక్కడి దాకా ఏ క్లాస్ దాకా అడిగితే ఆ క్లాస్ వరకు ఇవ్వాలి. స్కూల్ నేమ్, ట్వెల్త్ నుంచి 6th వరకు మీది ఎక్కడ ఏ డిస్టిక్లో చదువుకున్నారు, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్టిక్లో ఏ మండలంలో స్కూల్ నేమ్ ఇచ్చేయాలి. ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేయాలి. ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి క్యాప్చాని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.